హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ బృంద. ముందుగా అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. రేపే కదా రాఖీ. ఈ రాఖీ పండగకి మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా ఓన్గా కస్టమైజ్ రాఖీస్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన డిజైన్, నచ్చిన మోడల్ మనం నచ్చినట్టుగా చేసుకోవచ్చు. కొన్ని బీడ్స్, కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ ఉండాలి, దానికి యాంకిల్ థ్రెడ్ ఉండాలి, ఒక నీడిల్ కావాలి. ఇవైతే సరిపోతుంది మనం చేసుకోవడానికి. ఇంకా మనం ఏమైనా స్టిక్ చేసేటి చేయాలంటే గ్లూ బాటిల్ కూడా కావాలి. నేనైతే ఫస్ట్ రాఖీ టోటల్గా 3 రాఖీస్ మేక్ చేశాను. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ రాఖీ మీకు చూపించేది. ఫస్ట్ రాఖీస్ కోసం ఈ బీడ్స్ అనేది తీసుకున్నాను. యాక్చువల్గా ఇప్పుడు నేను కూర్చుతున్నది అది శారీ కుచ్చుల కోసం తీసుకుంది. ఆల్రెడీ శారీ కుచ్చులకు మేక్ చేశాను. దాంతోపాటుగా రాఖీ కూడా మేక్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఈ విధంగా అయితే రాఖీ చేస్తున్నాను. ఈ పూసలు కూడా శారీ కుచ్చుకు తీసుకునేవే. ఆ మధ్యలో ఈ పూస మిడిపోయేలా కుట్టానమాట. ఇవి ఓన్గా నేను క్రియేట్ చేసిన మోడల్స్ మాత్రమే ఈ రాఖీస్ అన్నీ కూడా. ఈ మధ్యలో స్పేస్ ఉంటుందని చిన్న బీడ్స్ అనేవి మధ్యలో కుచ్చాను అనమాట. దానివల్ల రాఖీకి మంచిగా కలర్ వచ్చింది. ఇంకా సిల్వర్ కలర్ బీడ్స్ కూడా యాడ్ చేశాను. దీనివల్ల రాఖీ గోల్డ్ కమ్ సిల్వర్లో చాలా బాగుంది. మధ్యలో వైట్ పూస, అది కొంచెం స్టోన్ టైప్ మెరుస్తూ ఉంటుంది. చాలా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇవి ఓన్గా నేను క్రియేట్ చేసిన రాఖీస్ మాత్రమే. టోటల్ 3 టైప్స్ చేశాను. దాంట్లో ఇది ఫస్ట్ రాఖీ అనమాట. ఇది మా సార్కి బాగా నచ్చింది ఈ రాఖీ. కొన్ని బీడ్స్ అనేవి ఇలా కొన్ని సూదికి ఎక్కవు, అవి కొన్ని మ్యానుఫ్యాక్చర్లో డిఫెక్ట్స్ ఉంటాయి. సో చూసుకుంటూ అవి ఎక్కించాలి. మనము జాగ్రత్తగా నిదానంగా రాఖీ మేక్ చేసుకుంటే మనకి ఇంట్లోనే ఇంత ఈజీగా బ్యూటిఫుల్ రాఖీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఎంత బాగుంది చూడండి. ఇంకా చివర్లో ఇలా థ్రెడ్, యాంకిల్ థ్రెడ్ అయితే కట్ చేసేసి ఆ బీడ్స్ అనేవి ఊడిపోకుండా ఇలా గట్టిగా ఒక నాట్స్ వేసుకోవాలి. ఒకటే కాకుండా 2-3 నాట్స్ మంచిగా వేయాలి గట్టిగా. అది బీడ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది దానివల్ల. ఈ విధంగా అయితే మనం రాఖీస్ అనేవి ఇంట్లో ఈజీగా మేక్ చేసుకోవచ్చు. ఈ రాఖీ ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఇది ఫస్ట్ రాఖీ అండి. ఇదైతే మా సార్కి బాగా నచ్చింది. మా సార్ హ్యాండ్కి పెట్టి చూపిస్తున్నాను మీకు ఏ విధంగా ఉంది చూడండి. ఇలా ఈజీగా అయితే రాఖీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ సెకండ్ వన్. ఈ సెకండ్ రాఖీ, ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీనికోసం కూడా దాంట్లో యూజ్ చేసిన బీడ్స్ కొన్ని దీంట్లో యూజ్ చేశాను. ఇంకొద్దిగా గుట్టపూసలు ఉంటాయి కదా, గుట్టపూసలు ఎక్స్ట్రాగా యూజ్ చేశాను దీంట్లో. అండ్ బీడ్స్ ఉంటాయి కదా, బీడ్స్, ఆ యాంకిల్ బీడ్స్ బ్లూ కలర్ బీడ్స్తోనే ఆల్రెడీ పాపకు ఒక చైన్ చేశాను. ఆ బీడ్స్ ఇక్కడ యూజ్ చేశాను అనమాట. ఇవి స్టోన్ టైప్స్ ఉన్నవి కొన్ని తీసుకోవాలి. యాక్చువల్గా ఈ బీడ్స్ అనేవి ఇవన్నీ కూడా శారీ కుచ్చులో, పళ్ళు కుచ్చులకి అండ్ మనం వర్క్ చేసుకుంటాం కదా, మగ్గం వర్క్కి, బ్లౌజ్కి యూజ్ అవుతాయి. వాటికే కాకుండా ఈ విధంగా రాఖీ కూడా యూజ్ చేయొచ్చు. రాఖీకి కొన్ని చిన్న బీడ్స్ కూడా తీసుకోవాలి. చిన్నవి స్టోన్స్ టైప్ ఇవి అలాంటివి తీసుకోవాలి. ఇలా స్టోన్స్ కొంచెం షైనింగ్ రావాలి కదా, అందుకోసమని ఈ బీడ్స్ తీసుకోవాలి. నేను తులం, 2 తులాలు అట్లా కొన్ని రకాల బీడ్స్ చిన్నవి అయితే తీసుకున్నాను. ఈ గుట్టపూసలు ఉన్నాయి కదా, ఇవి చైన్ని ఎక్కువగా మేక్ చేస్తున్నారు. బ్లౌజ్కి కూడా మగ్గం వర్క్లో కూడా యూజ్ చేస్తున్నారు వీటిని అయితే నేను 6 తీసుకున్నాను. ఇటు 6 అటు 6 వేశాను. మధ్యలో పర్పుల్ కలర్ బీడ్ ఉంది కదా, అది యూజ్ చేశాను అనమాట. అది యూజ్ చేసి మధ్యలో పర్పుల్ కలర్ బీడ్ పెట్టేసి అటు 6 ఇటు 6 పెట్టేసి అయితే నేను ఈ విధంగా అయితే రాఖీ మేక్ చేశాను. చాలా బాగుంది. ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది రాఖీ. ఇంకా మనం ఓన్గా అయితే ఈ విధంగా తక్కువ బడ్జెట్లో, అంటే బడ్జెట్ పరంగా కాదు, మనం ఓన్గా కస్టమైజ్ చేసి కడితే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా రాఖీస్ నేను ప్రిపేర్ చేశాను. యాక్చువల్గా ఆ రాఖీస్ కూడా నేను షార్ట్లో పెట్టాను. లాస్ట్ ఇయర్ నేను ప్రిపేర్ చేసిన రాఖీస్ కూడా ఈ విధంగా అయితే ఈ పూసలు అన్నీ ఎక్కిచ్చేసి తర్వాత మళ్ళీ యాస్టీస్ వైట్ బీడ్స్, స్టోన్ బీడ్స్ అనేవి ఇలా పెట్టుకోవాలి. ఈ పూసలు కొంచెం అటాచ్ వచ్చాయి, వాటిని సపరేట్ చేయాలి. సో వాటిని పక్కన పెట్టేసి ఇంకా నేను వేరే బీడ్స్ అయితే ఇలా కుచ్చేస్తున్నాను. ఈ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి రాఖీస్ అయితే. నేను అన్ని రాఖీస్ కూడా 5, 6 మేక్ చేశాను మోడల్కి. అంటే మా బ్రదర్స్ కట్టడానికి ప్లస్ అల్లుళ్ళకి అని చెప్పేసి నేను ఇలా మేక్ చేశాను. వృంద కోసం కూడా ఇలా మేక్ చేశాను అనమాట. ఈ విధంగా అయితే రాఖీస్ అన్నీ మేక్ చేసేసాము. ఏ రాఖీ నచ్చిందో మీకు ఈ మోడల్స్లో చెప్పండి ఫైనల్గా చూసిన తర్వాత. ఇది సెకండ్ వన్ నేను చేసేదైతే. ఈ విధంగా అయితే అన్ని బీడ్స్ ఎక్కేసేసుకొని సేమ్ అదే మోడల్గా మనము టై చేసుకోవాలి. చివర్లు ఊడిపోకుండా, బీడ్స్ ఊడిపోకుండా అయితే వీటిని టై చేయాలి. టై చేస్తే ఇవి కరెక్ట్గా అవుతాయి, ఎక్కడ బీడ్స్ అనేవి ఊడిపోవు. ఈ విధంగా అయితే టై చేసుకోవాలి బీడ్స్ అన్ని. రాఖీ పండగ అంటేనే బ్రదర్ అండ్ సిస్టర్స్, అన్నదమ్ములు, అక్కచెల్లెల పండగ. అన్నదమ్ములకి అక్కచెల్లెలు కడుతూ ఉంటారు. వాళ్ళకి రక్షగా ఎప్పుడు అన్నదమ్ములు ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉంటారు. అదేవిధంగా అక్కచెల్లెలు కూడా అదేవిధంగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. ఇది పండగ ఉద్దేశం మెయిన్ అయితే. ఇంకా అదేవిధంగా అన్నదమ్ములు గిఫ్ట్స్ కూడా ఇస్తారు అక్కచెల్లెలకి. సో ఈ విధంగా అయితే సెకండ్ రాఖీ అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఈ మోడల్ బాగా నచ్చింది. ఫస్ట్ మోడలే మా సార్కి నచ్చింది. చూసారు ఎంత బాగుంది. నాకు ఇది బాగా నచ్చి మోడల్ ప్రిపేర్ చేశాను. ఒక్కొక్క రాఖీకి ఒక్కొక్క
థ్రెడ్ కలర్ కూడా యూజ్ చేశాను నేను, సేమ్ థ్రెడ్ కాకుండా. అండ్ థర్డ్ వన్కి మనం యూజ్ చేసే రాఖీకి స్టోన్ లేస్, అదేవిధంగా ఈ బకరం షీట్ తీసుకున్నాను. ఈ బకరం షీట్ తీసుకొని 1 రూపీ కాయిన్ 2 రూపీస్ కాయిన్స్తో బకరం షీట్ని ఆ సైజులో కట్ చేయాలి. దెన్ మనం B7 గ్లూ ఉంటుంది కదా, ఆ గ్లూ పెట్టేసి ఒక కుందన్ పేస్ట్ చేయాలి. తర్వాత స్టోన్ లేస్ ఉంటుంది కదా, ఆ స్టోన్ లేస్ పెట్టుకోవాలి. తర్వాత చిన్న బీడ్స్, గోల్డ్ బీడ్స్ లేస్ ఉంది కదా, అది కూడా గోల్డ్ కలర్తో కానీ పింక్, బ్లూ, వాట్ ఎవర్ ఇట్ కలర్ మన చాయిస్. నా దగ్గర పింక్ ఉంది కాబట్టి ఆ పింక్ అని వేశాను. ఆ పింక్ వేసిన తర్వాత ఆ కాసేపు అతుక్కోవాలి. ఒక 1-2 మినిట్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ గ్లూ అంటించేసి మళ్ళీ స్టోన్ లేస్ వేయాలి. ఈ విధంగా ఒక 1 మినిట్ వదిలేయాలి. ఇది మొత్తం డ్రై అయిపోతుంది. వెంటనే పెడితే అవి కొంచెం మనకు బంకగా జిగటగా అంటుకుంటుందన్నమాట. కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసి ఈ కుందన్స్ ఉన్నాయి కదా, 3mm బీడ్స్ చిన్నవి ఉన్నాయి కదా, చిన్న 3mm బీడ్స్, ఈ బీడ్స్ అనేవి చుట్టూ పెట్టుకుంటూ రావాలి. ఈ రాఖీ అయితే చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఇవన్నీ ఇలా అయితే మేక్ చేసుకున్నాను. ఆ బకరం షీట్తో అయితే ఈ విధంగా కట్ చేశాను మొత్తం అయితే నేను. దానికి నీడిల్స్కి సింపుల్గానే ప్రిపేర్ చేశాను, ఎక్కువ బీడ్స్ ఏం పెట్టలేదు. ఈ విధంగా కొంచెం పెద్ద బీడ్, అదేవిధంగా చిన్న బీడ్స్ ఉంటాయి కదా రౌండ్వి, అవి, నెక్స్ట్ బటర్ఫ్లైవి, ఇవైతే యూజ్ చేశాను ఈ రాఖీ కోసం. అటు ఇటు ఇవి కుచ్చేసి, బీడ్స్ కుచ్చేసి మధ్యలో కాస్త ప్లేస్ పెట్టాను. ఆ మధ్యలో ప్లేస్ పెట్టి ఎందుకు పెట్టానంటే రాఖీ పేస్ట్ చేయాలి కదా థ్రెడ్కి, ఎందుకంటే ఇది స్టోన్స్తో చేసిన రౌండ్ కలర్ రాఖీ కాబట్టి పేస్ట్ చేయాలి కాబట్టి సో అలా పెట్టాలి. ఈ విధంగా రాఖీస్ మొత్తం బీడ్స్ మొత్తం కుచ్చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే నేను అటు ఇటు గ్యాప్ ఇచ్చేసి బకరం షీట్స్ ఎక్కువ కట్ చేశాను కదా, కింద ఒకటి ప్లెయిన్ బకరం షీట్ పెట్టేసి దానికి గ్లూ అటాచ్ చేసేసి పైన కూడా మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దానికి కూడా గ్లూ పెట్టాలి. ఈ రెండింటికి గ్లూ పెట్టేసి ఆ రెండింటి మధ్యలో థ్రెడ్ పెట్టేసి మంచిగా పేస్ట్ చేయాలి. అలా పేస్ట్ చేస్తే అవి మంచిగా అతుక్కుంటాయి, చాలా బాగుంటాయి కూడా ఇవి. మేము యూజ్ చేసింది B7 గ్లూ కాబట్టి మ్యాక్సిమం పోదు, వాటర్ పడ్డా కానీ పోదండి, ఎందుకంటే మంచిగా గట్టిగా అతుక్కుంటుంది అది. అందుకోసమని కొంచెం ఆరని వాళ్ళు 24 అవర్స్ గడిస్తే మాత్రం ఏమవ్వదు ఇంకా రాఖీకి అయితే. ఈ విధంగా అయితే ఈ రాఖీ ప్రిపేర్ చేస్తాను. మీ థర్డ్ మోడల్ అనమాట. మొత్తం మీకు 3 టైప్స్ ఆఫ్ మోడల్స్లో మీకు ఏ టైప్ ఆఫ్ మోడల్ ఎక్కువగా నచ్చింది చెప్పండి. దీనికి కూడా చివర్లుగా థ్రెడ్ ముడి వేసుకోవాలి, ఎందుకంటే బీడ్స్ అనేవి అన్నింటికి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి బీడ్స్ వెళ్ళిపోకుండా ఉండడానికి 2-3 నాట్స్ అయితే వేసుకోవాలి డెఫినెట్గా మనం ప్రతి ఒక్క రాఖీకి కూడా. ఈ 3 టైప్స్ అయితే నేను మేక్ చేశాను. ఇంకా చేద్దాం అనుకున్నాను, కాకపోతే కొంచెం టైం సఫిషియెంట్ లేకుండే, అందుకోసమే ఈ 3 మోడల్స్ అయితే చేయగలిగాను. ఈ 3 మోడల్స్లో మీకు ఏ మోడల్ నచ్చిన మోడల్ కామెంట్ చేయండి నాకు, ఎందుకంటే మీకే మోడల్ నచ్చిందో తెలుస్తుంది కదా. ఈ రాఖీస్ అన్నీ ఎలా ఉన్నాయి అది కూడా చెప్పండి. మనం ఓన్గా కస్టమైజ్ చేసి కడితే హ్యాపీనెస్సే వేరు కదా. బయట కూడా మార్కెట్లో చాలా రేట్లు ఉన్నాయి రాఖీస్ అనేవి. మనం కావాలనుకుంటే పెండెంట్స్ కూడా తెచ్చుకొని మనకు నచ్చిన మోడల్స్లో రాఖీ ఇంట్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ టైం పెండెంట్స్తో ట్రై చేస్తాను, డిఫరెంట్ టైప్ పెండెంట్స్తో. ఈ విధంగా అయితే 3 టైప్స్ ఆఫ్ రాఖీస్ అనేవి మీకు చూపిస్తున్నాను. ఈ మోడల్ నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఏ మోడల్ నచ్చింది చెప్పండి. ఇంకా 2 మోడల్స్ కూడా నేను ఓన్గా ప్రిపేర్ చేసినవే, అవి కూడా ఎలా ఉన్నాయో చెప్పండి. ఇది మా ఆయనకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో తప్పకుండా లైక్ చేయండి.